కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద మేకా లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాటసార్లకు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేకా లక్ష్మణమూర్తి, గింజాల శ్రీనివాసరావు, యాళ్ల చక్రవర్తి, కాళ్ల శ్రీను, సూరిబాబు, రాయుడు, అనిల్, సతీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రశంసమైన పాలన తీసుకొస్తున్నారాయన. అదేవిధంగా ఈవేళ తెలుగు రాష్ట్రాల్లోని కూడా ఎన్టీ రామారావు జయంతి పురస్కరించుకుని సానా సతీష్ బాబు గారి ఆఫీస్ ఆధ్వర్యంలో ఈవేళ మేము కేకులు పంపిణీ చేసి పండ్లు కేకులు కూడా పంపిణీ చేశాం. సానా సతీష్ బాబు గారి ఆఫీస్లో కూడా ఈవేళ ఎన్టీ రామారావు గారి జయంతోత్సవాలు చేస్తున్నాం. ఇక్కడ సర్పవరం జంక్షన్లో ఎన్టీ రామారావు కూడలిలో ఈవేళ సానా సతీష్ బాబు గారి ఆఫీస్ ఆధ్వర్యంలో అందరం కార్యకర్తలు, అభిమానులు అందరం కలిపి ఆ మహనీయుడికి జయంతోత్సవాలు ఘనంగా పాల్గొన్నాం. ఈ ముఖ్య ఉద్దేశంగా ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాం. సానా సతీష్ బాబు గారు ఎన్టీ రామారావు జయంతి పురస్కరించిన ఒక విషయాన్ని నిన్నే తెలియజేశారు. కాకినాడ నగరానికి మొట్టమొదటిగా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ తీసుకొచ్చారు. ఎప్పటికీ కూడా కాకినాడలో మరుగురానిది, మరుగులేదు, ఎంతో ప్రతిష్టాత్మకమైనది కాకినాడ నగరంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్. నిన్నే కలెక్టర్ గారితో కూడా మీటింగ్ జరిగింది. ఆయన కూడా సహకారాలు ఇస్తానని చెప్పి ఇది ఎంతో గొప్ప విలువైనది అని చెప్పి యువతలో జోష్ నింపే విధంగా కాకినాడ నగరానికి పేరు ప్రఖ్యాతులు భారతదేశంలో ప్రచురింపజేసే విధంగా సానా సతీష్ బాబు గారు చేసిన కృషికి మేమెంతో ఆనందిస్తున్నాం. కాకినాడ నగర ప్రజలు అనేక మంది మెయిల్స్ పంపిస్తున్నారు. యువత అనేక మంది సానా సతీష్ బాబు గారు ఆఫీస్కి వచ్చి ఈ క్రికెట్ ఫ్యాన్ గురించి చారా తీసి అభినందనలు తెలియజేస్తూ జోష్ కనపరుస్తున్నారు. డిఎస్సి స్టేడియంలో 1వ తారీఖున 3వ తారీఖున కాకినాడలో జేఎన్టీయూ గ్రౌండ్స్లో ఫ్యాన్ పార్కు క్రికెట్ అభిమానులు ఉర్రూతలగిస్తుంది. ఈ జయంతి సందర్భంగా మరొకసారి అందరికీ కూడా అభిమానులు తెలియజేస్తున్నారు. రోజున మన తెలియజాతి గర్వించదగ్గ ఎన్టీ రామారావు గారు 102వ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క పుట్టినరోజుని సానా సతీష్ గారి ఆఫీసు ఆధ్వర్యంలో మన మేకా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలోని ఎన్టీ రామారావు గారికి దండ వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం వలన మా బీసీలకి, బడుగు బలహీన వర్గాల వారికి ఈ రోజున అధికారం చెలాయించడం మాకు జరుగుతున్నది. ఆ మహానుభావుడి దీవెన వల్లనే ఈ బీసీ వర్గాల వారందరూ ప్రతి పదవిలోనే అనుభవిస్తున్నారు. కావున ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఎన్టీ రామారావు గారికి నా యొక్క శుభాకాంక్షలు, మా అందరి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.